సౌండ్ అనిపించండి. తగదజ్జం తగదిగదజ్జం తాం తామిదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తామిదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తామిదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం నీలభనూగరగాల విభూషణ నిరత జలంధర భుజంగనర్త నీరజ తడాగ అధిక మృదుల పద నికట తరంగు తుంగ తాడంగ నిస్తక నిస్తక తాం తగతై తగతవిమిదియత తగతాకిత తగజ యమునా తడాగ తుంగ తరంగం హిమవరశ్మిని తరమిత శుభాంగం ఇతస్తతస్తర కరుణాపాంగం యతివర హృదయ సరోరుగ బృంగం వినత విల్లాన వినత విల్లాన వినత విల్లాన దుర్గతకిట విల్లాన అలక సింధూర అలక శృంగార పదన గంభీర ఉరగుణ సంచార నంద సుకుమార నవనీత దది చోర చంద్రమణి గౌర జలపవదిను తదీర నంద సుకుమార నవనీత దది చోర చంద్రమణి గౌర జలపవదిను తదీర జయతి జయీ భవనంద కుమార్ రజ జన పరమానంద కిశోర కళీకనతనానంద గంభీర కరుణారసయుధ భావ శరీ రదీం తదాం తదీం తదాం తతై ధీం సత్తాం తదీం సత్తాం తతై విమిత విమిత కిట జను జుగుణ గుణందరి తగుణ గుణందరి దిమిత తాకు దిమిత దిమిత కిట రజకుమార మహిమాలంక వనమల బులందర కృత కృతాధార తజ్జం తత్తగజ్జం తత్తగంధం తత్తగుర్రం తత్తచ్చం తత్తగచ్చం తత్తగంధం తత్తగుర్రం తత్తాకు జనందరి తత్తకు జనందరిద జనందరిద హింగిత కిట జనుతాకు జనందరి తతకు జనందరిద జనందరిద హింగిత కిట జను అద్భుత నర్ధన చిత్రిత ముద్రిత విద్యతముద్భవమద్భుతమద్భుతాకు జనందరి తతకు జనందరి అద్భుత నర్ధన చిత్రిత ముద్రిత విద్యతముద్భవమద్భుతమద్భుతాకు జనందరి తతకు జనందరి విదిషు పకోనాకు జనందరి తతకు జనందరి విదిషు తక్కాల విదిషు జీవ కవిజయ నీల కృతపద నూలదాకు జనందరి తతకు జనందరి జనందరి తదిమిత కిట జను తదిమిత కిట జిమిత తదిమిత కిట జిమిత తదిమిత కిట జిమిత కథా కథై కథయతం సరికిట సరికిట జనందరి తతకు జనందరి జనందరి తదిమిత కిట జను తదిమిత కిటయ్య తరికిట తగజం అతిశయ సుందర వరకర పాల్గజం సరసలోక మురళీర వనాల సకల లోక సమ్మోహనలి పుదిన్న తగ తిన్నందక తగదాదైతాంగదాదైతా త్రిగదగదగదిన్న తంగదాదైతాంగదాదైతా కదంబ కిసలయ మిళిత నూపుర పతంజలిత కృత పాద నాకిటకం తన్నంగి కతం కతే కతం దగదా గిడ హరి గిడకం కదిం కదం కదై కఠోరగ బంధ అద్భుతంగ
శిరసి చలనం చలనం త్రిదనం ఇదనం త్రిదనం ఇద చంద్రవదంగర కంకణ కించిత నంగనన పద గద గద నిధి మిదను దనుదం నగనగభూష కగిడ తగస్వరమానంద కిశోర కళింక నటనానంద గంభీర కరుణారసయుధ భావ శరీ రమణ మధుర మధుపదర సమనయన గమన చక్కగా భరతనాట్యం సంగీత సాహిత్యాలని చక్కగా అభివృద్ధి చేయటం కాకుండా చిన్నారినంత చక్కగా తయారు చేసినట్టు పేరెంట్స్ శ్రీరామ్ అండ్ దంపతులు సనాతన ధర్మాన్ని పాటించే కర్మపూర్వం అనేది మన ధర్మ సంప్రదాయాలు వెళ్ళాలంటే సంగీతం సాహిత్యం నాట్యం ద్వారా మాత్రమే సాధ్యం. చాలా చక్కగా పేరెంట్స్ ఇద్దరికి అంటే శ్రీరామ్ ఎన్నికల రేపు కట్న విద్యని పెళ్ళి మీకు కూలి ఒట్టిగా చేసుకోము. థ్యాంక్ యూ మేడం. ఎన్నికల నేర్పున మీ ఫ్రెండ్స్ తప్పకుండా ఆహ్వానించండి వాళ్ళని. మీరు రాశారా? మన పీడి మేడం అమరావతి గారు స్వయంగా రాసినటువంటి పాట ఈ చిన్నారులు ఆలపిస్తారు. మా స్కూల్కి పెద్దయ్యా వెళుతున్నారా విడి పెద్దయ్యా వెళుతున్నారా విడిచి వెళుతున్నా ప్రార్థన సమయంలో ప్రతిజ్ఞ తప్పుగా చెప్పాం మేము తప్పుగా చెప్పాం అల్లరి మాటలతో క్లాసులో గోలలు చేశాం మేము గోలలు చేశాం ప్రార్థన సమయంలో ప్రతిజ్ఞ తప్పుగా చెప్పాం మేము తప్పుగా చెప్పాం మన్నిస్తారా సారు మన్నిస్తారా మన్నిస్తారా మీరు మన్నిస్తారా చిరునవ్వుల గురువయ్యా మా స్కూల్కి పెద్దయ్యా వెళుతున్నారా విడిచి వెళుతున్నారా మా అల్లరి మాటలని మా తుంటరి చేష్టలని క్షమిస్తారా మమ్మల్ని క్షమిస్తారా వార్తలు చదువంటే ఎన్నో తప్పులు చదివాం మేము ఎన్నో చేసాం వార్తలు చదువంటే ఎన్నో తప్పులు చదివాం మేము తప్పులు చదివాం హాజరు చెప్పంటే తికమకలెన్నో చేసాం మేము ఎన్నో చేసాం నవ్వేస్తారా నవ్వేస్తారా నవ్వేస్తా స్కూల్కి పెద్దయ్యా వెళుతున్నారా విడిచి వెళుతున్నారా మా అల్లరి మాటలని మా గమనను క్షమిస్తారా. వేరు కూడా మా స్కూల్ 4th క్లాస్ పిల్లలు 3rd క్లాస్ పిల్లలు అండి. కానీ ఇప్పుడు కాబట్టి
అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవలేని గడపే మాది, కరువులేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే. మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండుగ
అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలి, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, anybody can dance అండి. Live for the moment, yeah, live for the moment, live
ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. శిక్షణ పొందాం. ఆ శిక్షణ పొందిన కొంతమంది మిత్రులు ఇక్కడ హాజరై ఉన్నాం. ఆ పక్కన వైఎస్ శ్రీరామ్ ఎంఈఓ డెంకాడ, ఈ పక్కనే సప్పారావు గజన్ కుమార్ కి ట్రైనింగ్ మేట్స్ మంచి మిత్రులు. అరుణ్ కుమార్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడే కూడా చాలా మృదు స్వభావి, డ్రాయింగ్ టీచర్ అండి ఆయన. మంచి బ్రహ్మాండంగా చిత్రాలకి చాలా బోధనలు చేస్తూ ఈ మానవ జీవితం తాలూకా ఈ విధంగా ఒక ఆశ్రమం కానీ మనసుంటే ఏదైనా చేయగలం. మనసుంటే మార్గం ఉంటుంది. ఆయన సంకల్ప బలం అలాంటిది. ఆయన జీవితంకి ఇంకా ప్రశాంతత లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అందరినీ కూడా చక్కగా ప్రశాంతంగా ఉండమని చెప్పే వ్యక్తి. అందుకే ఆయన పాఠశాలలో పనిచేసే సిబ్బంది కూడా చాలా హాయిగా ఉంటారు. చక్కగా పని చేయించుకోగలడు, అతను పని చేస్తాడు. మరి కంటకాపల్లి పాఠశాలలో ఆయన ప్రస్థానంలో చివరి మజిలీ. ఎటువంటి వాళ్ళకైనా రిటైర్మెంట్ తప్పదు. ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అరుణ్ కుమార్ గారి శాశ్వత జీవితం మిగిలిన అంటే ఈ శాశ్వత జీవితం అంటే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని ముందు చెప్పాను. ఆయన నిండు నూరేళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో పిల్ల పాపలతో అందరితో హాయిగా ఉంటూ మంచి ప్రశాంతమైన జీవితం గడపాలని మనసారా మా 1982-83 టీటీసీ భీమిని బ్యాచ్ అందరి తరపున కోరుకుంటున్నాను. చాలామంది ఈరోజు పరీక్షల వల్ల రాలేకపోయారు మా బ్యాచ్ వాళ్ళు, లేకపోతే చాలామంది ఖచ్చితంగా వచ్చి ఉండేవారు. సెలవులకి ప్రధానోపాధ్యాయులకి తోటి ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారాలు. రిటైర్మెంట్ అనగానే ఒక పక్క చాలా సంతోషం. ఎందుకంటే ఈ పనిభార ఒత్తిడిలో మనకి రిటైర్మెంట్ అనగానే ఫస్ట్ ఏంటంటే అమ్మయ్యా అనుకుంటా. పనిచేయడం చాలా కష్టం. అలాంటి పరిస్థితిలో ఎందుకంటే కుర్రవాళ్ళు ఉన్నారంటే టీచర్స్, వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ చాలా చక్కగా ఉంటుంది. మేము ఎప్పుడో 84లో మాకు జాబ్లు వచ్చాయి. అంటే మేము అందరినీ ట్రైనింగ్ మేట్స్లో ఉన్నాం. అయితే ఈరోజు కార్యక్రమం చాలా 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 టైట్ అనమాట. అందరికీ తెలుసు. ఒక పక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అక్కడ 2 గంటలు 3 గంటలు అయితే తప్ప పేపర్లు ఎవరు రాదు. అరుణ్ కుమార్కి, వాళ్ళ సతీమణికి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి, వేదిక వ్యాసీలైన అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇక్కడ వేదిక మీద ఉన్నారు కాబట్టి నమస్కారాలు చెప్తాను, కానీ మేము అందరం ఒరే అనుకునేటంత ఫ్రెండ్స్ అనమాట. ఎప్పుడు కనీసం వారానికి ఒకసారి నా ఫోన్లో మాట్లాడుకోవడం చేస్తుంటాము. అయితే ఇప్పుడు మీ అందరికీ తెలిసింది ఒక ముఖం అయితే ఆయన మిమిక్రీ చేస్తాడు, అలాగే ఒకవైపు డ్రాయింగ్ వేస్తాడు, ఒకవైపు మంచి ఉపాధ్యాయుడు, మంచి ప్రధాన ఉపాధ్యాయుడు, అలాగే ఆధ్యాత్మిక చింతన కలవాడు. ఒక ఆయన కాకుండా ఆయన కుటుంబ సభ్యులు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆయన మిత్రులు అందరినీ ఆ దారిలో కొన్ని ఏవో ఇబ్బందులు పని ఒత్తిడి వల్ల మేము అందులోకి వెళ్ళలేకపోయాం. కానీ ఆయన ఇప్పటి నుంచో ఆధ్యాత్మిక వైపు ఉన్నారు కాబట్టి అదే బాటలో మరికొంతమందిని తీసుకెళ్తూ తన శాశ్వత జీవితాన్ని ఇంకా మధురంగా జరుపుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసరికి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. నేటి 3లో ఉంది. అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా ఎవరు కూడా విసుగు చెందకుండా హ్యాపీగా అరుణ్ కుమార్ మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినట్టు ఆ శుభకార్యానికి హాజరై ఆనందంగా వెళ్తున్నటువంటి వ్యక్తులు అందరూ కనపడుతున్నారు.
ఎందుకంటే నేను తెలుసుకున్నాను ఈ ఆజ్ఞాత మాస్టర్ చక్కగా తోటి ఉపాధ్యాయులు మాస్టారు ఆయనతో నాకు సంఘపరంగా పరిచయం ఉన్నప్పటికీ ఎల్కోట్లో ఆయన నంబర్ 1 స్కూల్ ప్రాథమిక పాఠశాలలో ఉత్సవంగా పనిచేస్తున్నప్పుడు నేను అదే మండలంలో ఎల్కోట హై స్కూల్ ప్రాథమిక లోకల్ హై స్కూల్లో నేను వర్క్ చేస్తుంటాను. మరి మా శ్రీమతి పద్మ కూడా ఆయన దగ్గర పనిచేసినటువంటి దివ్య జీవన సంఘం అదే పాఠశాల ఉంది. అదొక ఆయనకి ఇష్టమైన పాఠశాల. అది వృత్తి ప్రవృత్తి ప్రతి వ్యక్తిగా ఉండాలి. మాస్టర్ వృత్తిపరంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ ఈ పాఠశాలను వదిలిపెట్టినా ఆ పాఠశాల మాత్రం జీవితాంతం ఆయనతోనే ఉంటుందని నేను చెప్పగలను దర్జాగా. ఆయన ఈ స్కూల్ అయితే ఆయన ఒకే స్కూల్లో నాలెడ్జ్తో మానవుల్ని మార్చాలి. ప్రస్తుత రోజుల్లో మీకు తెలుసు విద్యార్థులు ఏ విధంగా తయారవుతున్నారు. వారు ఏ డేటికి మరటువంటి విద్యార్థుల్ని వారికన్నా తల్లిదండ్రుల్ని ఏ విధంగా మార్చాలి, విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి తనవంతు ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అయ్యా ఇంకెవరైనా వక్తలు ఇచ్చేసిన పెద్దలందరూ అయ్యా ఇన్ని మాస్టర్ గారు కూర్చోండి. వియ్యంపేట ఇన్ని మాస్టర్ గారు అయితే మాస్టర్ గారు ముఖాన్ని చూసిన వెంటనే అవతల వాడు కత్తితో పొడిచేస్తానని వచ్చిన వాడే పొడి అమ్మాయి గారు కాస్త అందంగా కనిపిస్తే ఆగలను అంటే నైజం నించుకోండి. ఓకే సార్. మరియమ్మా कृष्ण
ప్రణయం భారమైన సుకుమారి ఎన్నెన్నో జన్మాల నుంచి వస్తున్నాము భావం నుంచి తప్పించుకోలేము ఇంకా నీ ప్రాణం నాలోని నుంచి బంగారు చిలకల్ని పెంచి కాపాడుకుంటూనే ఉన్న చిన్నారి రాధిక రాలేవా వంశీ నాదాలి నడిపించే పాదాలి పిలవడగాలి రాధిక రాలేవా వంశీ నాదాలి నడిపించే పాదాలి ತಂಬೂರಿ ನೀಟಿದವ ಭವಾರ್ಥಿ ದಾಟಿದವ ತಂಬೂರಿ ನೀಟಿದವ ಭವಾರ್ಥಿ ದಾಟಿದವ ತಂಬೂರಿ ನೀಟಿದವ ಭವಾರ್ಥಿ ದಾಟಿದವ ತಂಬೂರಿ ನೀಟಿದವ ಭವಾರ್ಥಿ ದಾಟಿದವ ತಾಳವ ತಟ್ಟಿದವ ತಾಳವ ಗೆಜ್ಜೆ ಕಟ್ಟಿದವ ಖಳನಟೆಯ ಬೆಟ್ಟಿದವ ಗೆಜ್ಜೆ ಕಟ್ಟಿದವ ಖಳನಟೆಯ ಬೆಟ್ಟಿದವ ಗೆಜ್ಜೆ ಕಟ್ಟಿದವ ಖಳನಟೆಯ ಬೆಟ್ಟಿದವ ಗೆಜ್ಜೆ ಕಟ್ಟಿದವ ಖಳನಟೆಯ ಬೆಟ್ಟಿದವ ಗಾನವ ಪಾಡಿದವ ಹರಿಮೂರ್ತಿ ನೋಡಿದವ ಗಾನವ ಪಾಡಿದವ ಹರಿಮೂರ್ತಿ ನೋಡಿದವ ತಂಬೂರಿ ಮುಟ್ಟಿದವ ಭವಾರ್ಥಿ ದಾಟಿದವ ತಾಳವ ತಟ್ಟಿದವ ಸುಂದರೊಳು ಸೇರಿದವ ಭವಾರ್ಥಿ ದಾಟಿದವ ಜಯ ಜಯ ವಿಠಲ ಜಯ ಹರಿ ವಿಠಲ ಜಯ ಜಯ ವಿಠಲ ವಿಠಲ ಜಯ ಜಯ ವಿಠಲ ಜಯ ಹರಿ ವಿಠಲ ಜಯ ಜಯ ವಿಠಲ ವಿಠಲ ಜಯ ಜಯ ವಿಠಲ ಜಯ ಹರಿ ವಿಠಲ ಜಯ ಜಯ ವಿಠಲ ವಿಠಲ ಜಯ ಜಯ ವಿಠಲ ಜಯ ಹರಿ ವಿಠಲ ಜಯ ಜಯ ವಿಠಲ ವಿಠಲ ವಿಠಲನ ನೋಡಿದವ ವಿಠಲನ ನೋಡಿದವ ಪುರದರ ವಿಠಲನ ನೋಡಿದವ ವೈಕುಂಠಕ್ಕೆ ಓಡಿದವ ವಿಠಲನ ನೋಡಿದವ ವೈಕುಂಠಕ್ಕೆ ಓಡಿದವ ವಿಠಲನ ನೋಡಿದವ ವಿಠಲನ ನೋಡಿದವ ವಿಠಲನ ನೋಡಿದವ ವೈಕುಂಠಕ್ಕೆ ಓಡಿದವ సన్మాన పత్రం రాయమని నాకు ఇస్తే ఎంత ఎడిట్ చేసినా తగ్గటం లేదు. అందుకని భారీ సన్మాన పత్రం ఆయనకి వచ్చింది. ఇంకా నేను చాలా వరకు ఇంకో పేజ్ తగ్గించాను.
అంటే సన్మాన పత్రంలోనే మనకి ఆయన గొప్పతనం అర్థమవుతూ ఉంది. చిన్నప్పటి నుంచి కూడా చదువు పట్ల ఆయనకుండే జిజ్ఞాస అంటారు దాన్ని, ఉత్సాహం, ఉరకలెత్తే ఉత్సాహం ఉంది ఆయనలో. ఆ ఉత్సాహమే యాక్చువల్గా ఆయనకి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా వచ్చేటప్పుడు చాలామంది ఎల్ఎఫ్ఎల్ రిజెక్ట్ చేశారు. అంటే నేను వెళ్ళలేము, ఎల్ఎఫ్ఎల్ ఎక్కడికో వస్తుందని రిజెక్ట్ చేశారు. కానీ ఈరోజు వాళ్ళందరూ స్కూల్ అసిస్టెంట్లుగానే రిటైర్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మాస్టర్ గారు భయపడలేదు ఎక్కడ. అంటే ఎక్కడైనా సరే విద్యను అందించాలన్నా, విద్యను నేర్చుకోవాలన్నా భయపడలేని వ్యక్తి మన అరుణ్ కుమార్ మాస్టర్. విద్యతో పాటు ఆయనకి అన్ని మనం సన్మాన పత్రంలో యాడ్ చేసాం. తన వైవాహిక జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ చక్కగా ఆనందంగా, పాప, మనవరాళ్ళు, అలాగే లేటెస్ట్గా మనవడు 2వ వారసుడు పుట్టాడు. దీంతో కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంది. కానీ ఇందులోకి వెళ్ళి పుస్తకాలు రాయటం, చదవటం, పాటలు పాడడం ఇది ఆయన వృత్తి. స్కూల్లో కూడా ఏ ఒక్క విద్యార్థికి కూడా కొట్టడం కానీ, తిట్టడం కానీ, నిజంగా ఆయన మా టీచర్ కమ్యూనిటీలో ఒక డైమండ్ అని చెప్పొచ్చు. జనరల్గా అసభ్యకరంగా మాట్లాడడం కానీ, పిల్లల్ని కూడా చాలా దైవంగా భావిస్తారు. ఆయన స్కూల్ని కూడా చాలా దైవంగా భావిస్తారు. వేసిన బయలుదేరుతుంటారు. అలాగే 4:35 వరకు స్కూల్లో ఉంటారు. ఇంత చక్కగా ఈ కంటకపల్లి గ్రామాన్ని పనిచేసిన, గుల్విందాడులో పనిచేసిన, నరమంలో పనిచేసిన, లేదా ఆయన గజపనారం అటువైపు పనిచేసి ఎక్కడ ఈ సన్మాన కార్యక్రమం చూస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మన కోలాటం బ్యాచ్ ఆయనకి ఒక సాగనంపేటప్పుడు, పదవీ విరమణ చేసేటప్పుడు ప్రతి ఈవెంట్ కూడా ఆయనకు ఒక మేమాయి కళ్ళు తెరవట్లేదు. అసలు అంత చక్కగా మేషార్కి వీడ్కోలు సభని పలికింది అమ్మాయి. అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన కోలాటం బ్యాచ్కి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇలా ఎరాన్ చేసిన అంటే మేషారు ఆయన పరిగెత్తుతూ ఉంటాడు, అక్కడ కూర్చోడు, వాడిని కూర్చోబెట్టలేము వెంకటనాయుడిని. ఇక్కడ ఒక అడిగేస్తాడు, భోజనాల దగ్గర ఒక అడిగేస్తాడు, అటు నుంచి అటు ఎమ్మెల్యే గారు వస్తారంటే అటు ఒక అడిగేస్తాడు. సో అలాగా అంటే కోఆర్డినేట్ ఆచితూచి మాట్లాడతాడు. ఆయన పదజాలం వేరు. వినోద్ మాట్లాడిన తర్వాత కూడా మనం మాట్లాడలేము. అంత చక్కనైనటువంటి ఉపాధ్యాయుల మధ్య ఈరోజు పదవీ విరమణ తీసుకోవడం అనేది నిజంగా మా అరుణ్ కుమార్ మాస్టర్ తాలూకా ఐఎస్ఎన్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. బొకేని ఇవ్వాల్సిందిగా మా ప్రసాద్ మాస్టర్ని కోరుచున్నాం. వెల్కమ్ సార్. అందువల్ల మనకి ఇస్తున్నాం. అయితే ఆయనకి ఇంకొక అడుగు ఉంది. దివ్య జీవన సంఘం అని ఆ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు ఆయన. అంటే ఆ సంఘానికి అంకితం కాకుండా కొంతవరకు మా స్కూల్ మరి ఎగ్జామ్ వల్ల పాపం రాలేకపోయి ఇప్పుడు వచ్చారు. సో మా ఇన్ఛార్జ్ ఎగ్జామ్ ఐఎస్ఎన్ గారిని వచ్చి 4 ముక్కలు మాట్లాడాల్సిందే కూర్చున్నాం. అమాయకమైనటువంటి శ్రీ అరుణ్ కుమార్ యొక్క దంపతులకి నా యొక్క లేనప్పుడు అలాంటి గొప్ప వ్యక్తి. అయితే ఇతనితో మనం సమావేశం నాకు చాలా తప్పు అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు 2023 జూన్ 10న జాయిన్ అయ్యాను ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు కూడా ఫస్ట్ అసిస్టెంట్ పేరే అయినప్పటికీ కూడా నేను నాకు ఎటువంటి బాధ కలిగించకుండా నా పని అతని పని కూడా అతనే చేసుకుని వెళ్ళిపోయాడు మాట మొత్తం. దానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ నేను. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి పాఠశాలలో కూడా ఫస్ట్ అసిస్టెంట్ అని కూడా చూసుకుంటాడు మిగతావి. కానీ నాకు అటువంటి శ్రమ తగ్గించారు. అందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి అతనితో పరిచయం చాలామంది మరి చెప్పే ఉంటారు, నాకు తక్కువ పరిచయము. అతను ఈ యొక్క సంవత్సర కాలంలో కూడా నాకు తెలిసింది ఏంటంటే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఏ ఒక్కరికి కూడా సహాయం కోరుకోడు. అడుగుతారు ముందు, సార్ ఈ పని చేసి పెట్టండి అడుగుతారు. సార్ నాకు తెలియదంటే మాత్రం ఆ పని తానే చేసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. అంటే అంత గొప్ప వ్యక్తితో పనిచేయడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని, నీ సుఖమే నే కోరుకున్నా. కాబట్టి మనం అనుకున్నది ఎప్పుడు కూడా మనం ఆగిపోదు, అలాగే అనుకున్నవన్నీ జరగకపోవడం ఆగిపోకొని. కాబట్టి ఈ యొక్క పదవి విరమణ కూడా మన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక టైం టేబుల్ ఒక భాగం ఇది. కాబట్టి మరి ఈ శతజీవితాన్ని అతనికి ఆ యొక్క భగవంతుడు ఆయుష్, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ కూడా ఇచ్చి సదా ఎల్లవేళ్ళ కూడా ఆ యొక్క దంపతుల్ని
దీవించాలనేసి ఆ భగవంతుని కోరుకుంటాను అనమాట నేను. ఓకే, థ్యాంక్ యూ అనండా. గణపతి నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ముందుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క కెరీర్లో అంటే 41 సంవత్సరాల 3 నెలల 4 రోజులు మొత్తం నా టోటల్ సర్వీసు. అయితే ఈ సర్వీసులో మొట్టమొదటిసారిగా 1983 డిసెంబర్ 28వ తారీఖున భద్రగిరి సమితి ఉంది, ఇప్పుడు అది కురుపా మండలంలో జుంబురి అనే గ్రామంలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా నేను జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నేను జాయిన్ అయినప్పుడు 2 టీచర్ స్కూల్ అది. అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నారు, ఆయన పేరు ఎస్ కృష్ణ గారు. ఆయన చాలా సిన్సియర్ అన్నమాట. ఆయన స్ఫూర్తి ఇంతవరకు కూడా నాకు నడిపించింది. ఆయన ఇంటి దగ్గర బయలుదేరి స్కూల్కి వెళ్తే ఊళ్ళోనే ఉండేవాళ్ళమే. అది అడవిలో జుంబురి అంటే నీలకంఠాపురం జుంబురి మండెంకల్ అవతల భద్రగిరి గుంబలక్ష్మీపురం అంత నక్సలైట్ ఏరియా. అక్కడే ఉండేవారు ఆయన. నేను కూడా విసులుబాటు లేకుండా టైం టు టైం పనిచేయడము, ఒక అరగంట గంట ముందు ఉండడమే స్కూల్కి అలవాటు అయింది తప్ప లేట్గా వెళ్ళడం ఎప్పుడు కూడా. ఇక రెండో విషయానికి వస్తే, అప్పటి నుంచి 41 సంవత్సరాల్లో కూడా అందరూ చెప్పినట్టుగానే వ్యతిరేకంగా కానీ పడకపోవడం కానీ ఏ టీచర్ లేరు. అందరూ నన్ను అభిమానంగానే చూశారు. స్కూల్లో కూడా సక్సెస్గానే చేసుకుంటూ వచ్చాను. ఎవ్వరు పడకపోవడం లేకపోవడం కారణం ఏంటంటే, నాలో ఉన్న భావం అందరూ నా వారే అనుకుంటాను. నేను కాదు మన అనే భావంతో ఉండడం వలన అందరూ కూడా నన్ను కూడా వాళ్ళు అనే భావంతో చూశారని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా పనిచేస్తూ అక్కడి నుంచి పురిటిపంట గజనగరం మండలంలో పిడిశీల పురిటిపంట స్కూల్ కొత్తవలస మండలం నరపం రావడం జరిగింది. ఇక్కడ కూడా అందరూ ఎంత చిన్న పోస్టులో ఉన్నా అందరూ కూడా నన్ను ఎంతో గౌరవిస్తూ ఆదరిస్తూ వచ్చారు. తర్వాత ప్రతి విషయంలో కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. నన్ను ఒక మంచి గుర్తింపును అందరూ ఇచ్చారన్నమాట. ఆ తర్వాత నరపాము, గులివిందాడ, ఎలకోట 1, ఏబీ నగర్ ఏబీ నగర్ స్కూల్లో ఎల్లాపల్లి హెడ్ మాస్టర్ పనిచేస్తూ అందరు టీచర్లు చాలా బాగా నాకు సహకరించి నేను చెప్పకుండానే పనులన్నీ చేసేవారు. విజయవంతంగా నా సర్వీస్ని ఏ రిమార్కు లేకుండా పూర్తి చేయడానికి అందరూ కూడా సహకరించారు. తర్వాత ఈ శ్రీరామ్ వెళ్ళిపోయిన తర్వాత మన హిందీ మేషారు బాగా సగం పార్ట్ తీసుకున్నారు, వినోద్ సగం పార్ట్ తీసుకొని అంటే ఈ శ్రీరామ్ ఒక్కడు చేసిన దాన్ని వీళ్ళిద్దరూ కూడా చక్కగా ఎంతవరకు నడిపించి జీతాలు అయితేనేమి, 2 days ప్లస్ అయితేనేమి, మార్కులు అయితేనేమి, అందరూ విషయాలు కూడా టీచర్లు అందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో సహకారాన్ని అందించారు. మరి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంటర్ప్రైజ్ మేస్టర్ అంటే ఎస్ఆర్ చూసుకుంటారు ఆయన. అలాగే తెలుగు మేస్టర్ అంటే డిఓ ఆఫీస్ కరస్పాండెన్స్ అంటే ఆయన చూసుకుంటారు. వినోద్ మేస్టారు శాలరీస్ వగేరా ఆల్రౌండ్ చూసుకుంటారు. మన హిందీ మేస్టారు అపరాజ్ గారు యూడేస్ ప్లస్ జాయినింగ్స్ వగేరా చైల్డ్ ఇన్ఫో ఇవన్నీ అతనే చూసుకునేవారు. ఇలాగా ఒక్కొక్క బాధ్యత అనమాట. అలాగే మన ఇంటర్నెట్ మేస్టర్ అంటే జీవో లేట్ వస్తున్నాయి వెంటనే నన్ను అలర్ట్ చేసేవారు. ఈ జీవో వచ్చింది అలర్ట్ అవ్వండి, ముందుగా చూసుకొని అలర్ట్ చేసేవారు. అంచేత ముందుగా నేను అందరికంటే ముందుగానే మా పనులు ముందుగా పూర్తి అవడం కారణము అందరూ ఉపాధ్యాయులు సహకారము. మరి డ్రిల్ మేడం కూడా పిల్లలందరినీ ఎక్కడికక్కడ క్రమశిక్షణతో ఉంచేవారు. అలాగే జేమ్స్ మేస్టర్ కూడా తన వంతు మనకి స్కూల్కి ఏ అవసరం వచ్చినా
ఇమీడియట్గా వైజాగ్ వెళ్ళి ఆయా పరికరాలు కానీ రిపేర్లు కానీ చేయించడం కానీ ఇమీడియట్గా చేస్తూ తర్వాత మన ఎంఆర్సీ నుంచి ఏ మెటీరియల్ కావాల్సి వచ్చినా తన కారులో తీసుకొస్తూ ఎంతో సహకారాన్ని అందించారు. మరి మన శంకర్ రామేశ్వర్ విషయానికి వచ్చినట్టయితే ఆయన ఎడ్యుకేషన్లోనే కాకుండా అతను ఆదివారం కూడా పిల్లల కోసం తన సమయాన్ని చదువు చెప్పడానికి వినియోగించేవారు. ఈ విధంగా సోషల్ మేషర్ అయితే క్లాస్కి అంకితమే. ఆయన చెప్తే చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. ఆయన చేత అన్ని విషయాలు క్రోడీ గురించి ఆయన చెప్తారు. అతను ముఖ్యంగా నాకు సహకరించేది ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మరి ముందు గొర్రెపెట్టక్కర్లేదు. అన్ని విషయాలు అయినా మొత్తం 4 తాలూకా ఇవి క్వార్టర్స్ 4 క్వార్టర్స్ తర్వాత ఈ ఫైలింగ్ సమస్తం కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటూ ఈ విధంగా అన్ని ఒక్కొక్కరు కూడా అన్ని రంగాల్లో నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నా మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా అందరూ కూడా సమన్వయంగా పై నుంచి డిఓ ఆఫీస్ నుంచి కానీ ఎంఆర్ఎస్ నుంచి కానీ మాట పడకుండా నన్ను ఎంతవరకు తీసుకొచ్చి విజయం చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకెవరైనా మాట్లాడతారా సభ నుంచి? ఇంకెవరైనా లేకపోతే కేక్ కటింగ్ ఉందా? దయచేసి కండకాపల్లి ఉన్నత పాఠశాల సిబ్బంది అంతా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా. అసలు మేషారు అజాత శత్రు. నేను ఎందుకు మాట్లాడలేదంటే అతని గురించి మనం మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే అతను జగమెరిగిన సత్యం. అతను కుర్చీ కదలకంట ఏ పనైనా చక్కగా చేసుకోగలరు. అతను ఎంత చక్కగా తన సర్వీసును పూర్తి చేశారంటే కారణం ఏంటంటే అతను బాధపడరు, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకుండా సక్రమంగా కార్యక్రమాన్ని లేదా ప్రభుత్వం ఇచ్చిన పనిని సంపూర్ణంగా నిర్వర్తించడంలో అతను మొదటి వ్యక్తి. అందుకే అతని సర్వీస్ కాలం అంతా కూడా ఇంకోటి ఏంటంటే అతని సర్వీస్ కాలంలో 100% రిజల్ట్ కూడా వచ్చింది. ఎన్కేఆర్ పురంలో అతను కూడా నేను 2013తో నేను స్వయంగా ఒకే దగ్గర పనిచేసి ఇప్పటి వరకు పనిచేసాం. మా వినోద్ మేషార్ కానీ మేషార్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కానీ మేమేం లేదు, అది మా స్కూల్ గొప్ప. నే వెలిగే మా లోకం, నీ మాట మాకు వేదం, నీ నవ్వే మా ఆనందం. చిన్ననాటి అడుగులు నీ చేతి వేలిని పట్టి కొండంత ధైర్యం నీ కళ్ళలోన పెట్టి భుజాలపై ఎక్కించి ఆకాశాన్ని చూపించావు. మా చిన్ని గెలుపులకే లోకాన్ని మరిచావు. ఓ నాన్న నీ ప్రేమ ఓ మహాసంద్రం, చెప్పలేనిది తరగనటువంటిది. మా ఊపిరిలో నిండిన బంధం ఇది, ప్రతి క్షణం నీకే అంకితం. కష్టాలెన్నొచ్చినా మా దరికి చేరనియవు, నీ గుండె లోతుల్లోనే అన్నిటిని దాచేవు. నిశ్శబ్దంగా చేసిన త్యాగాలెన్నో మా భవిత కోసమే నీ కలలన్నీ కనవు. కాలం పరుగులు తీసి మేము పెరిగినా నీ కంటి పాపలలో పసిపిల్లలమే కదా. నువ్వు నేర్పిన పాఠం, నువ్వు చూపిన మార్గం, మా జీవితానికి వెలకట్టలేని భాగ్యం.
గారు పాడితే రావాల్సిందే కోరుతున్నాం. ఎవరు లేరు హారతి. సాక్షిగా ఎన్ని కోటి ముద్దులో సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో అయితే పుట్టించిన చిన్న బుట్టిందిగా కుండ పెట్టి పడలేదు కానీ సూపర్ మహోత్సవ కార్యక్రమానికి అక్కడ మహారాజులకు వాహనానికి వారి కార్యక్రమాన్ని అందరికీ ఉపాధ్యాయులకి రాముడింటి వరుని కోసం సీత రాత్రి పగలు వేచి చూసెనంట. రాముడింటి వరుని కోసం సీత ఎదురు చూసిని. రాకుమారికి రాజు రాకి సిగ్గు పువ్వుగా పూసిని. రాణి వచ్చిన రాజసానికి రాణి ప్రేమే స్వాగతించే. చెప్పలేని స్థితికి వాలి వాళ్ళు చూపుల లక్ష్మీకాంతం. పెళ్లి వేడుక జరిగనే వెళ్ళి చూద్దాం పరుగునే. ఒకరికొకరు తోడుగా సాగే. పెళ్లి వేడుక జరిగనే వెళ్ళి చూద్దాం పరుగునే. జీవితాంతం వేడుక జీవితాంతం వేడుక జీవితాంతం వేడుక నీ తోడుగా ఉంటాడు. ఒకసారి లాగండి నాన్న మారా తినే తినే Girls, 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 no dangal, celebrate the fungal. రాజు రాము పడిపోతాడు రాము Actually,
ఏమైంది ఆయన చెప్పాను ఆయనకి మా మాస్టర్కి అర్థం కాదులే